రాజకీయాల్లోకి వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. త్వరలోనే ప్రత్తిపాటి వారసుడు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. జనంలోకి రాబోతున్నారు ప్రత్తిపాటి శరత్. కొడుకు రాజకీయ ప్రవేశంపై తల్లి క్లారిటీ ఇచ్చింది వెంకటకుమారి. ఇక వైసీపీ తరపున జనంలోకి మాజీ మంత్రి విడుదల రజనీ ఉన్నారు. ఇక మాజీ మంత్రి విడుదల రజనీకి ఆపోజిట్ గా కూడా ఇప్పుడు ప్రత్తిపాటి శరత్ టీడీపీలోకి దిగుతున్నట్లుగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక చిలకలూరిపేట బరిలోకి అయితే యంగ్ లీడర్ రాబోతున్నాడు. విడుదల రజనీకి పోటీగా కూడా యంగ్ లీడర్ అయితే ఇప్పుడు బరిలోకి రానున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ప్రత్తిపాటి వారసుడు ఎంట్రీ మీద డీటెయిల్స్ ఏంటి? శ్రీ ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చిలకలూరిపేట నియోజకవర్గం ఒక ప్రత్యేకగా అయితే ఉంటుంది. అంటే ఆ నియోజకవర్గంలో మరి రాజశేఖరు, ప్రత్తిపాటి పుల్లారావు, విడుదల రజని ఇలా ముగ్గురు కలిసి చిలకలూరిపేటలో అయితే ఎక్కువగా రాజకీయం చేస్తున్నారు. అయితే 2014 నుంచి అయితే ప్రత్తిపాటి పుల్లారావు గెలిచారు. 2019లో విడుదల రజనీ అయితే గెలిచి అనూహ్యంగా అయితే మంత్రి పదవి అయితే స్వీకరించారు. అయితే నిన్న రీసెంట్ గా ఏదైతే ఉందో ఈ సమాజ ఆరాధనకు సంబంధించి ప్రత్తిపాటి వెంకటకుమారి అయితే కొంత వ్యాఖ్యలు అయితే చేశారు. మా కుమారుడు కానీ రాజకీయాల్లోకి రావాలని అయితే కొంత ఆసక్తి చూపిస్తున్నారని కూడా ఆమె అయితే చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ప్రత్తిపాటి యొక్క వర్గంలో కూడా ప్లస్ చిలకలూరిపేట నియోజకవర్గంలో కూడా కొంత చర్చనీయాంశంగా అయితే మారింది రేణుశ్రీ. ఇటు విడుదల రజనీ వర్సెస్ ప్రత్తిపాటి పుల్లారావుగా అయితే ఇప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గం అయితే ఉంది. విడుదల రజనీ అయితే ప్రజా సమస్యల మీద పోరాడుతూ అలాగే అధికార పక్షానికి గట్టిగా సమాధానాలు అయితే ఇస్తూ ఉంది. అంతే ధీటుగా అయితే అధికార పక్షం కూడా ఎదురు దాడి చేస్తుంది. ఈ వాళ్ళిద్దరి మధ్య ఉన్న విడుదల రజనీ వర్సెస్ ప్రత్తిపాటిగా ఉన్నది ఇప్పుడు విడుదల రజనీ వర్సెస్ ప్రత్తిపాటి శరత్ లాగా మారే అవకాశం ఏమన్నా ఉందనేది అయితే చూడాలి. ఎంట్రీ మీద ఎటువంటి అంచనాలు నెలకొని ఉన్నాయి? రేణుశ్రీ అయితే ప్రత్తిపాటి భార్య వెంకటకుమారి అయితే బహిరంగంగానే అదే స్టేజ్ మీద మరి రాజశేఖర్ కూడా ఉండటం కొంత చర్చనీయాంశంగా అయితే మారింది. మా కుమారులు మాత్రం రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నారు, మీరు ఆశీర్వదించాలి, దేవుని దయ ఉంటే కంపల్సరిగా చిలకలూరిపేట నుంచి పోటీ చేస్తారని అయితే ఆమె అయితే బహిరంగంగానే వెల్లడించింది రేణుశ్రీ. అయితే తండ్రికి ఉన్నటువంటి ఆదరణ కొడుకు కూడా అదే ఆదరణ కొనసాగుతుందా ఏంటి? రేణుశ్రీ ఇప్పుడైతే ప్రత్తిపాటికి అయితే తిరుగులేదని ఇక్కడ చిలకలూరిపేట నియోజకవర్గంలో అయితే చెప్పుకున్నారు. ఆల్రెడీ 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 4 సార్లు గెలిచారు. అలాగే అదే వర్గము అదే ఆదరణ కొడుకు కూడా వర్తిస్తుందా లేదా అనేది, అంటే స్వీకరిస్తారా లేదా అనేది అయితే చూడాలి. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా మరి రాజశేఖర్ కూడా టీడీపీలోకి జాయిన్ అవటం మరి కొంత చర్చనీయాంశం కూడా మారింది రేణుశ్రీ. అయితే ఇప్పుడు స్వయంగా కూడా తల్లే ప్రకటించేసింది తన కొడుకు రాజకీయాల్లోకి వచ్చేస్తాడు అని చెప్పి. మరి శరత్ ఇన్నాళ్ళు కూడా యాక్టివ్ గా ఉన్నారా చిలకలూరిపేటలో, లేకపోతే ఇప్పుడు సడన్ గా ఎంట్రీ ఇస్తున్నారా? రేణుశ్రీ 2024 సంబంధించి ఎన్నికల ప్రచారంలో ప్రత్తిపాటి ఓన్లీ చిలకలూరిపేట చూసుకుంటే గ్రామాల చుట్టూ కూడా ప్రత్తిపాటి వారసులైన ప్రత్తిపాటి శరతే తిరిగి ప్రచారం చేశారు. అక్కడ ఉన్న క్యాడర్ తో కూడా మమేకమయ్యి వారి సమస్యలను కూడా తెలుసుకొని వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నాయో లేదా అధిష్టానంతో ఎలాంటి సఖ్యత ఉంది ఏంది అంటే అక్కడ ఉన్న ప్రజా సమస్యల మీద కూడా ప్రత్తిపాటి శరత్ మాత్రం తిరిగారు. ప్రచారం కూడా 2024లోనే తండ్రి ఒకవైపు ఉంటే ఇంకొక వైపు శరత్ ప్రచారం చేసి తండ్రి విజయానికైతే కొంత బాసటకు కూడా నిలిచారు. క్యాడర్ కూడా దగ్గర అయ్యే అవకాశం కూడా అయితే ఆ ప్రచారంలో జరిగింది రేణుశ్రీ. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ప్రత్తిపాటి వారసుడు శరత్ రాజకీయాల్లోకి వస్తున్నారా అనేది మాత్రం కొంత ఆసక్తి అయితే ఉంది. అయితే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రత్తిపాటి పుల్లారావునే మళ్ళీ నిలబెడుతుందా లేదా ప్రత్తిపాటి శరత్ని ఏమన్నా రంగంలోకి దించుతుందా అనేది మాత్రం కొంత అయితే వేచి చూడ. అయితే 3.5 ఏళ్లు ఇంకా ఉండగా ఇప్పుడు వెంకటకుమారి మాట్లాడిన
విషయం మాత్రం చిలకలూరిపేట రాజకీయంలో కొంత చర్చనీయాంశంగా కూడా మారింది. ఇప్పుడు ఎవరు మాట్లాడుకున్నా ఇది ప్రతిపాటి శరత్ చిలకలూరిపేట నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ అయితేనే చిలకలూరిపేట నియోజకవర్గంలోనే జరుగుతుంది. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి మాత్రం విడుదల రజనీ మాత్రం తన పని తాను చేసుకుంటూ ప్రజలతో మమేకం అవుతూ మాత్రం ముందుకు సాగుతున్నారు. అయితే టీడీపీ నుంచి మాత్రం ప్రతిపాటి పుల్లారా ఉంటారా లేదా ప్రతిపాటి పుల్లారా వారసుడిగా ప్రతిపాటి శరత్ వస్తారా అనేది మాత్రం చిలకలూరిపేటలో కొంత చర్చనీయాంశంగా కూడా ఆసక్తిగా మారింది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ప్రత్తిపాటి పుల్లారావు వారసుగా అతని కొడుకు ప్రత్తిపాటి శరత్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని చెప్పి కూడా స్వయంగా అతని తల్లే కూడా ప్రకటించడం జరిగింది. అయితే గతంలోనే 2024లోనే అతను యాక్టివ్గా కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ప్రచారంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నట్లుగా కూడా శరత్ తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఇంకా కూడా 3.5 సంవత్సరాలు పాలన ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడే అనౌన్స్ చేయడంలో ముందస్తుగానే శరత్ని అంటే అక్కడున్న చిలకలూరుపేట జనాలకు కానీ వీళ్ళందరికీ కానీ శరత్ ముందుగానే రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, నెక్స్ట్ ఎవరు పోటీ చేయబోతున్నారు టీడీపీ తరపున అనే విధంగా కూడా ఒక హింట్ ఇచ్చే విధంగానే తన తల్లి ఈ విధంగా కూడా అనౌన్స్ చేసినట్లుగానైతే అర్థమవుతుంది. ఒకసారి వాళ్ళ మదర్ మాట్లాడినటువంటి మాటలను చూద్దాం. ఎంతో కొంతమంది చాలా మంది మనకు తెలిసి ఉంటారు, తెలియకుండా కొంతమంది ఉంటారు బాధితులు. వాళ్ళందరికీ వస్తే న్యాయం చేయాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. అదే మన ఉన్నత లక్ష్యము. మా పిల్లలు కూడా ఎడ్యుకేటెడ్ అయ్యారు, చదువుకున్నారు కూడా. మేము కూడా వాళ్ళు వారసత్వంగా రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా బాబు కానీ పాప కానీ ఇద్దరు కూడా రాజకీయాలకు రావాలని వాళ్ళకి ఆసక్తిగా ఉన్నారు. దేవుడి దయ వల్ల ఈసారి అవకాశం వస్తే పిల్లలిద్దరిలో ఎవరో కూడా చిలుకూరు దగ్గర నుంచి పోటీ చేస్తారని, వాళ్ళు కూడా అలాంటి అవకాశం కల్పించాలని కోరుతూ మీ అందరి ఆశీస్సులు మా కుటుంబం మీద ఎప్పుడు ఉండాలని, చిలుకూరుపేట ఎప్పుడు ఇలాగే పశువుమయంగా అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఈ కాకతీయ సేవా సమితి ఇలాంటి ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.